అన్న ఫోన్ దిగా కొంచెం भाई सर सर के लिए जमा हुआ गया है। अल्लाह इस काम में तेज़ी से आगे बढ़ने की तौफीक नसीब फरमाइए। अल्लाह यहाँ पर जितना मजमा जमा हुआ है, अल्लाह ये कौम की खिदमत की नीयत से जमा हुआ है। अल्लाह इनके जमा होने को कबूल फरमा लीजिए। अल्लाह हमारे एमएलए साहब को सेहत नसीब फरमाइए, उनकी काविशों को, उनकी मेहनतों को कबूल फरमा लीजिए। గుంటూరు నగరంలో ఆనందపేట దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆనందపేట ప్రాంతంలో చాలా కాలం నుండి అభివృద్ధి నోచుకోక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సందులు ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు కూడా వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరిని బ్రతిమలాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఆనందపేట కానీ, ఐపీడిఎల్ కాలనీ కానీ, అలాగే ఇంకా 2 పనులు కలిపి ఈరోజు ₹1.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నగరంలో అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టడం, నగర సుందరీకరణతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలు తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఫోన్ చేసినా, వాళ్ళకు కావాల్సినటువంటి పనులకు మాకు సంప్రదించినా 100కు 100% చేసే బాధ్యత మాది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం. అంతేకాని అవాకులు చవాకులు పేలుస్తూ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పండి. మీకు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సమస్యలు మీరు చేయలేనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, మాయబజార్ రోడ్డు కానీ, అలాగే మన నందివెలుగు బ్రిడ్జ్ కానీ, దీనికి సమాధానం చెప్పండి. ప్రజలకి ఏం చేశామనేది చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. మీరు కేవలం రాజకీయాల కోసం, పబ్బం గడుపుకోవడానికి కోసం, లేకపోతే మేము ఒక నాయకులం అని చెప్పించుకోవడం కోసం ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకొని ప్రజాహితం కోసం పనిచేద్దాం. రండి, మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. ప్రభుత్వం తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గంలో సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ₹50 కోట్లతో ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఇంకా 60 నుంచి 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నగరంలో ఏ ఒక్క సమస్యను కూడా పక్కదారి పట్టించేటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయిలో చేస్తాం. ఒక షాబా హుసేన్ నగర్ కానీ, అలాగే కిద్వాయి నగర్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తాం. అది మా సవాల్. మీరు ధైర్యంగా ఉంటే రండి. మీరు చేయలేరు అనే ధైర్యంగా మీరు చెప్పగలిగితే మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. మాకు ఇచ్చిన 2 సంవత్సరాల్లో మేము ఎంతవరకు చేసామనేది ఒకసారి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ సందు దొరికితే ఎక్కడ ఏదో చిన్న ఇబ్బంది, మోతీలాల్ నగర్ వాసులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి మేము అండగా ఉంటాం అంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు ఇస్తున్నాం, ఆర్థిక సహాయం చేస్తాం. అవసరమైతే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేస్తాం.
ఇది ప్రభుత్వ బాధ్యత. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఏ విధంగా అంటే ముందుకే తగ్గేదేలే. అంటే ఎటువంటి కాన్సెప్ట్ చలో.